ఏదైనా ఒక్కొక్క పని చేసడానికి కూడా దీనికి వేదంలో ప్రమాణం ఉంది. ఇది వేదం ఈ విధంగా చెప్పింది అంటుంటారు కదా! అలాగే ఈ బాల్య వివాహాలు తీసుకునేటప్పుడు కూడా దీనికి వేద ప్రమాణం ఉంది వేదం అని అంటుంటారు. అసలు వేదంలో బాల్య వివాహాలు చెప్పలేదు. గురుగారు. పిల్ల యుక్త వయస్సుగా రాకుండా వివాహం చేయొద్దు అని చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. కాపరం చేయడానికి పనికిరానటువంటి పిల్లని వివాహం చేయవద్దు, అటువంటి పిల్ల పుట్టింట్లోనే ఉండాలి, చాలా ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనకి బాల్య వివాహాలు వేదంలో చెప్పాలి. చెప్పలేదు అని చెప్పడానికి మాకు ఎలా తెలుస్తుంది, నమ్మకం ఏంటి? వ్యాసుడు వేదం రాసింది, వేద విభజన చేసిన తర్వాత వేదంలో ఉన్నటువంటి ధర్మాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో, అంటే సామాన్య మానవుడికి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ వేదంలో ఉన్న విషయాలని పురాణాలుగా రాశాడు. కాబట్టి వేదంలో ఏదైనా ఒక ధర్మం చెప్పారు అని అంటే అది మళ్ళీ పురాణంలో మనకు అర్థమయ్యే రూపంలో ఉంది, కథల రూపంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ పురాణాలు చదివితే వేదం చదివినట్టే లెక్క. వేదంలో ఉన్న ధర్మాలన్నీ పురాణాల్లో ఉన్నాయి, ఈ విషయం గుర్తించాలి. ఇప్పుడు మనకి సత్యం వద ధర్మం చెర పురాణాల్లో చెప్పాడు, వేదంలోనే కాదు. ఇప్పుడు మనకి ఒకవేళ బాల్య వివాహం గనక వేదంలో చెప్పుంటే పురాణాల్లో ఉండేదిగా, ఎక్కడో ఒకటి ఉండేదిగా. పురాణాల్లో ఇంతమంది పిల్లలకి పెళ్లి చేస్తారు కదా, ఎవరికైనా బాల్య వివాహం చేస్తారా ఒక్కసారి చూడండి. మనం చిన్నవాళ్ళని, పేరు ఊరు లేని వాళ్ళని గురించి మాట్లాడద్దు. మొట్టమొదటిగా మనం వెడదాం, రామాయణ కాలానికి వెడదాం. సీతకి వివాహం చేశాడు. సీత ఆ రోజున చిన్నపిల్ల, బాల్య వివాహం అది. ఆవిడ 9 ఏళ్ల పిల్ల కాదు కదా. ఏమోనండి మాకు అనుమానం, సరే ఆగండి, మీకు అనుమానం అయితే ఇంకో చోటికి వెళ్దాం. మనం రామాయణం కాకపోతే భారత కాలానికి వద్దాం. భారతంలో ఎవరున్నారు? ముందు శంతను మహారాజుని తీసుకుందాం. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ ఏమన్నా అప్పటికి చిన్నపిల్ల, వ్యాసుడిని కన్నది అప్పటికి. వ్యాసుడికి తల్లి, అదేం బాల్య వివాహం కాదు కదా, 9 ఏళ్ల పిల్ల కాదు కదా. సో అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు విచిత్ర వీరుడికి, చిత్తాంగదుడికి అంబిక అంబాలికలను తీసుకొచ్చాడు భీష్ముడు. వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లల? అందులో ఉన్నటువంటి అమ్మ చెప్పింది, నేను సాల్వుని ప్రేమిస్తూ ఉన్నాను, వాడిని వివాహం చేసుకుంటాను అని చెప్పింది. అంటే ఆవిడేం చిన్నపిల్ల కాదు కదా. అయిపోయింది. ఇది అక్కడ కాదు. ఇక పాండురాజు వివాహం చేసుకున్నాడు. ఎవరిని? ఈ కుంతిని మాద్దని. కుంతి ఆవిడ ఏమన్నా 9 సంవత్సరాల పిల్ల, అప్పటికే ఆవిడ తల్లి, కర్ణుని అన్నది. కాబట్టి అదేం కాదు కదా. మరి ఎక్కడ ఇంతవరకు మనకి ఎక్కడ బాల్య వాళ్ళ రూపం ఎక్కడా కనపడలా. పోనీ ద్రౌపది దగ్గరికి వద్దాం, పాండవుల పెళ్లి దగ్గరికి. ఈ అర్జునుడు మత్స్యంత్రం కొట్టాడు, కొట్టి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. ద్రౌపదికి ఎన్నేళ్ళప్పటికీ? ఆవిడ యుక్త వయస్సులో ఉన్నది. ఆవిడ అగ్నిగుండంలోంచి ఆవిర్భవించిందే యుక్త వయస్సుగా ఆవిర్భవించింది. ఆవిడ దుష్టజముడు ఇద్దరు అగ్నిగుండాల నుంచి వచ్చారు కదా, ఇద్దరూ యుక్త వయస్సులోనే ఉన్నారు అప్పటికి. కాబట్టి మరి ఆవిడే కాదుగా. పోని భాగవతంలో వెళ్దాం, శ్రీకృష్ణ పరమాత్ముడు మరి మహానుభావుడు, ఆయనే మనకి ఎగ్జాంపుల్ కదా. రుక్మిణి కళ్యాణం. రుక్మిణి కళ్యాణంలో ఏం జరిగింది? ఆవిడ కబురు పంపించింది. ఏది? ఆవిడ ఒక ప్రేమ సందేశం పంపించింది. ఎవరు? రుక్మిణి. ఏమని అడిగింది? రాక్షస విధిని నన్ను గుంపమ్ము, రాక్షస విధిని అయినా సరే నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాల్సింది అంది. రాక్షస విధిని చేసుకోవటం అంటే ఏంటి? లేవ తీసుకుపోవటం. రాక్షస విధి అంటే ఏంటి? ఎత్తుకుపోవటం. కాబట్టి నన్ను మా దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి నువ్వు ఎత్తుకుపోయినా సరే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. మరి అది బాల్య వివాహం కాదు కదా. ఎక్కడుంది బాల్య వివాహం? మరి ఎలా ప్రవేశపెట్టారు? వెరీ గుడ్. మరి ఎలా వచ్చింది? ఆ 1000 సంవత్సరంలో ఉండేప్పటికీ అప్పుడు కదా మొట్టమొదటిసారి గజనీ గోరి 1025 ఎప్పుడో ఉంది. ఆ గజనీ గోరి వాళ్ళు మన మేకి మా దండయాత్రకు వచ్చారు భారతదేశం మీద. అప్పుడు వాళ్ళు ఇక్కడ సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాలి అని నిర్ణయించుకున్నాడు గోరి. గజనేనేమో దొరికింది పట్టుకుపోయాడు, పడితే ఇబ్బంది లేదు. మనం గోరితో వచ్చింది, సామ్రాజ్యాన్ని స్థాపించాలి అన్నాడు. ఈ స్థాపించాలి అన్నప్పుడు ఏం చేశాడు?
ఆయన ఇక్కడ సెటిల్ అయిపోవడానికి ట్రై చేశాడు. పృథ్వీరాజుని చంపేశాడు, ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. జయసింహుడిని చంపేశాడు, రాజ్యం ఆక్రమించుకున్నాడు. వాళ్ళకి బహువివాహము బహుభార్యాత్వము అనేది ఉన్నది అన్నాడు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క జనరేషన్ బాగా పెరగాలి అనే ఉద్దేశంతో. వాళ్ళకి కూడా చూడండి, వాళ్ళకి ఎంతమంది అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకి అలా పుడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ యొక్క జాతి పెరగాలి అనేది వాళ్ళ యొక్క కోరిక. సో అలా పెంచేశాడు. పెంచేప్పటికీ అప్పుడు ఆ పెంచుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఎక్కువగా హిందూ స్త్రీలను వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు? మన వాళ్ళని తీసుకెళ్ళిపోతే వీళ్ళు ముస్లింగా కన్వర్ట్ అయిపోతారు, వీళ్ళకి పుట్టే పిల్లలు కూడా వాళ్ళు ముస్లింసే అయిపోతారు, కాబట్టి వాళ్ళ జనరేషన్ పెరుగుతుంది. అలా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి మార్గం మనకి బలం లేదు, మనం వాళ్ళతో యుద్ధం చేయలేము, మనం రక్షించుకోలేము, మన పిల్లల్ని మనం కాపాడుకోలేము, ఏం చేయాలి అని మన వాళ్ళు బాగా ఆలోచించారు. చదువుకున్న వాళ్ళు పండితులంతా ఆలోచించి వాళ్ళకి ఏమిటి అంటే వివాహమైనటువంటి స్త్రీ జోలికి వెళ్ళకూడదు అని చెప్పిందట ఖురాన్. ఆ లొసుగు, ఆ మైనస్ పాయింట్ వాడు దాంట్లో ఉన్నది అని వీళ్ళు కనిపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మన అమ్మాయికి పెళ్ళయిందో లేదో వాడికి ఎట్లా తెలుస్తుంది? మన పిల్లల్ని ఎత్తుకుపోకూడదు అంటే దీని పెళ్ళయిందని వాడికి తెలియాలి, ఎలా తెలుస్తుంది? చాలా ఆలోచించారు మన వాళ్ళు, సామాన్యులు కాదు, చాలా ఆలోచించారు. వాళ్ళకి ఏమిటి అంటే వివాహం అయినట్టుగా గుర్తు మెళ్ళ నల్లపూసలు కడతారు. ఆ నల్లపూసలు వాళ్ళవే. తర్వాత వేళ్ళకి మట్టెలు పెడతారు, ఇది కూడా వాళ్ళదే సంప్రదాయం. వాళ్ళ తాలిబొట్టు ఉండదు, నల్లపూసలు మట్టెలు పెడతారు. కాబట్టి వాడికి మనం ఇప్పుడు మంగళసూత్రం కట్టామయ్యా మా అమ్మాయికి పెళ్ళయింది అంటే మంగళసూత్రం జాకెట్ లోపల ఉంటుంది. వాడు వచ్చేప్పుడు ఇదిగో నేను మంగళసూత్రం చూపించలేం కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, బయటికి కనిపించేటటువంటి నల్లపూసలు, అది ఏమిటి, నల్లపూసలు. ఇప్పుడు మన వాళ్ళు ఫ్యాషన్గా నల్లపూసలు ఇక్కడి దాకా వేసుకుని గింగ్ అని తిరుగుతున్నారు. అది కాదు నల్లపూసలు వేసుకోవాల్సిన పద్ధతి. ఆ రోజున చెప్పింది. ఆ రోజున ఏం చెప్పారు అంటే ఆ నల్లపూసల్ని ఇదిగో ఇంతవరకే, ఇలా కంఠం వరకే వేసుకునేవాళ్ళు. చూడండి, ఇప్పటికైనా సరే వేద పండితులైనటువంటి వాళ్ళు, శిష్టాచార సంపన్నులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని నల్లపూసలు ఇక్కడి దాకానే వేసుకుంటారు. అంతేగాని ఇక్కడ దాకా దారేట్టుగా వ్యాలిడేటర్గా నీకు ఏదో ఫ్యాషన్ ఐటమ్కి దాన్ని వేసుకోరు. దాని పర్పస్ అది. అంటే మనిషిని చూడంగానే ఈ కంఠంలో ఉన్నటువంటిది కనిపిస్తుంది కదా నల్లపూసలు, అదిగో నల్లపూసలు ఉన్నాయి అంటే అమ్మాయికి పెళ్ళైపోయింది. పోనీ ఒకవేళ పొరపాటు ఇలా పొంగి చూశాడు నువ్వు, కాళ్ళకి మట్టెలు కనిపిస్తున్నాయి, పెళ్ళయింది. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం, ఆ మిశ్రముల యొక్క ఇది వారి యొక్క బారిన పడకుండా మన వాళ్ళని రక్షించుకోవటం అని ఈ నల్లపూసలు ఈ మట్టెలు కట్టడం మొదలుపెట్టారు. అవి ఎవరికి కడతావు నువ్వు? పెళ్ళైన వాళ్ళకి. మరి పెళ్లి కాకముందే దాన్ని ఎత్తుకుపోతే వీడు. అందుకని ఏం చేశారు, వాళ్ళు రాకుండా చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు కల్పసూత్రాల్లో ఒక కల్పన రాసి అష్టవర్షాత్ భవేత్ కన్యా అని 8 ఏళ్ల పిల్లకే మీరు వివాహం చేయండి అని చెప్పి అప్పుడు 8 ఏళ్ల పిల్లకి వివాహం చేయటం అనేది ఒక పద్ధతి ప్రకారం పెట్టారు. అందుకని ఉన్నవాళ్ళు, ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ కూడా అలా 8 సంవత్సరాలకే, 8 సంవత్సరాల లోపు వివాహం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఈ మైనర్ మ్యారేజెస్ అన్నీ కూడా శారదా యాక్ట్ తీసుకొచ్చింది. ఆ వివాహాలు చేయకూడదండి. ఇప్పుడు గవర్నమెంట్ బలమైనటువంటి రూల్స్ ఉన్నాయి, బాల్య వివాహాలు చేయకూడదు. గురుగారు, ఆత్మదర్శనం అంటుంటారు కదా, ఆత్మదర్శనం జరిగింది, ఆత్మదర్శనం. ఈ ఆత్మదర్శనం అంటే ఏంటి గురుగారు? ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం అంటే నిరాకారోపాసన చేసేటప్పుడు అహం బ్రహ్మాస్మి అని చెప్పాం కదా, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయం వాడు తెలుసుకోవటం, మనసా వాచా కర్మ తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటాన్ని ఆత్మసాక్షాత్కారము అని అంటారు. ఈ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, అదే నేను అనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. అతడు తెలుసుకుంటే అప్పుడు ఆత్మసాక్షాత్కారం అయింది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దైవము నేను, లేదంటే పరమాత్మ నేను,
ప్రత్యేకంగా లేము ఒకటై ఉన్నాము అన్న తర్వాత వీరు ఈ చేసే కర్మకాండలన్నీ చేసే అవకాశం ఉందండి వీళ్ళు. ఇంకా దానికి వీడికి సంబంధమే ఉంది. ఉమ్, నేనే పరమాత్మని అనుకునేవాడు కర్మ చేయడు. ఉమ్, సాకారోపాసన చేసేవాడే కర్మ చేస్తాడు. చేయ- నిరాకారం కర్మ చేయడు. అవును. కర్మ చేయడు.